కొండపల్లి రుచులకి స్వాగతం అండి. సో ఈరోజు వచ్చేసి మనం కొత్త రెసిపీని చూపించబోతున్నాం. ఈ పండు మిర్చి రొయ్యల పొరోటా అని చెప్పేసి కొత్త పొరోటా స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనము అది రొయ్యల పొరోటా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తయారు చేయబోతున్నాం. సో ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానికి కావాల్సిన రెసిపీని తయారు చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకుందాం. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. సో దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా బాగా దూరగా వేగిన తర్వాత మళ్ళీ దీనికి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం స్లిమ్గా పెట్టుకొని స్టవ్ని ఇప్పుడు మనం ఏవైతే రొయ్యలు ఉన్నాయో వాటిని కొంచెం చాప్ లాగా చేసుకుంటే, అంటే చిన్నగా తరుక్కుంటే అంటే ప్రాన్స్ని అంటే రొయ్యల్ని సపరేట్గా ఉడికించుకోవాలి. లేదంటే డైరెక్ట్గా వేసుకుంటే ఈ స్మెల్కి మనం తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ముందే బాయిల్ చేసుకుంటే దాని యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది. సో ఈ ప్రాన్స్ తీసుకొని ఇందులోకి వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెంచుకోవాలి స్టవ్, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం కొంచెం మసాలాలు వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం చిటికెడ పసుపు అండి, తగినంత, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. సో అలాగనే కొంచెం సాల్టు తగినంత వేసుకోవాలి. సాల్టు, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి. సో మనం ఏదైతే స్పెషల్ అయితే అనుకోబోతున్నామో పండు మిర్చి అని, సో పండు మిర్చిని మనం పేస్ట్గా తయారు చేసుకొని ముందుగా సపరేట్గా ఒక బౌల్లో ఉంచుకున్నాం కాబట్టి దాన్ని వేయడం వల్ల దాని యొక్క ఫ్లేవరు, దాని యొక్క టేస్టు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దీన్ని కూడా ఇందులో వేసి వీటితో ప్రాన్స్ తోటి రొయ్యలతోటి మంచిగా మిక్స్ చేస్తే దీని యొక్క ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇక దీని తర్వాత మనం చిన్నగా ఒక రొట్టెకి ఏదైతే మన పరోటాకి ఎంత వీలుగా ఉంటుందో కన్వీనియంట్గా చూసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకొని దాంట్లో స్టఫింగ్ చేసుకోవాలి దీన్ని. సో దానికి తగినట్టు మనం ప్రిపేర్ అయిపోదాం, చేద్దాం దానికి తగినట్టుగా. ఇప్పుడు ఒకసారి సో ఈ పిండిని మనం ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ రాసుకుంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇలాగే చేతి మీదే చేసుకుంటే కూడా అంటే కింద పెట్టి మళ్ళీ బెల్లంతో కూడా మనం బెలాయించుకోవచ్చు. సో అలా కాకుండా మనం ఏంటంటే కొంచెం డైరెక్ట్గా ఇలానే చేసుకుంటే బాగుంటుందన్న కాన్సెప్ట్తో చేస్తున్నాం.
చేతి మీదే. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది స్టఫ్ చేసుకున్నాం కదా. సో దీన్ని మనం బెలాయించే లోపల స్టవ్ని వెలిగించుకొని కొంచెం దీని మీద ఆయిల్ కానీ బటర్ కానీ సో నెయ్యి కానీ మన వెజిటబుల్ని బట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు. సో అది ప్యాన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. సో అంత లోపల మనం దీన్ని బెలాయించి పెట్టుకుందాం. కొంచెం పౌడర్ లాగా వేసుకుంటే ఇక్కడ ఇది మన ఆటా ఫ్లోర్ ఉంటుంది కదా, దీన్నే వేసుకొని కొంచెం దీని మీద కూడా కొంచెం ఫ్లోర్ వేసుకుంటే సో దీన్ని బెల్లంతో కొంచెం ఇలాగా అనుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో అక్కడక్కడ బెలాయిస్తుంటే కూడా మనకు రొయ్యలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదిగోండి, అదే మనం ఏదైతే మన పండుమిర్చి రొయ్యల పొరాటా అనుకున్నామా, సో మధ్య మధ్యలో రొయ్యలు మొత్తం కనిపిస్తున్నాయి పండుమిర్చితో కలిపి. సో ఇది వేయించిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో పొరాటా అయితే రెడీ అయిందండి. సో దీని మీదుగా మనం పండుమిర్చి పొరాటాకి మన కొత్తిమీర అందులో మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే దీని మీద నుంచి వేస్తేనే చాలా బాగుంటుంది. సో ఒకసారి అది ఎలానో చూడండి. మనం మామూలుగా అందులో ఇంక్లూడింగ్ మిక్స్ చేస్తే బాగుంటుంది అని అంటారు, కానీ కొత్తిమీరని కొంచెం నూనెతో కొంచెం వేగితే దీని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు ఇలా సపరేట్గా కొత్తిమీర వేయించుకొని ట్రై చేశారా? చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. సో ఇది మనం ఒకసారి తీసుకొని ఈ క్రిస్పీ లాగా ఉంటుంది. ఇదేనండి పండుమిర్చి ఒక స్పెషల్, చాలా బాగుంటుంది. సో పండుమిర్చి రొయ్యల పరోటా రెడీ అయింది. సో మీరు కూడా తయారు చేసుకొని ఒకసారి మాకు కామెంట్ ద్వారా ఎలా ఉందో ఒకసారి చెప్పాలండి మీరు కూడా. థ్యాంక్ యూ.